దేవుని కోసం. ఎందుకంటే ఈ యొక్క ఊపిరి ఎవరి కానుక? దేవదేవుని యొక్క కానుక. మనంతటి మనము ఒక్కసారి కూడా ఊపిరి తీసుకోలేము. మనం తీసుకోగలుగుతూ ఉన్నామంటే, ఉనికిని కలిగి ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని యొక్క మహాకృప. ఒక్కసారి ఆయన కృపకు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరొకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు సుపరిచితులు అపరిచితులు అని తేడా లేకుండా ప్రతి గుండె పగిలిపోయింది కదండి. ప్రతి గొంతు మూగబోయింది, ప్రతి నయనం చెమ్మగిల్లింది. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో, నిద్రలేని రాత్రులతో, సరి అయిన భోజనం లేకుండా ఎంతో మంది విలవిలలాడిపోయాం కదండి. ప్రశ్నలకు జవాబులు మన దగ్గర లేవు, కానీ అన్నిటినీ అనుమతించిన సార్వభౌమాధికారి అయిన దేవుని దగ్గర ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు మనకి అన్ని దేవుడు బట్టబయలు చేస్తాడు. మరి ఈ సమయంలో బాలరాజు గారు వచ్చి ఓ చక్కని పాట పాడుతుండగా వారితో కలిసి వారి గాత్రంతో మన